ఈరోజు పేపర్లు చూస్తుంటే మన ప్రపంచాన్ని ఇప్పుడు రెండు విషయాలు శాసిస్తున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అవేంటి? మరి అవి మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో రండి దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఈరోజు ప్రధాన వార్తాపత్రికల మొదటి పేజీలు. ఇవి చూస్తేనే రెండు ముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన ఆందోళన. రెండోది, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు. ఈ రెండిటికీ సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం 4 కీలకమైన అంశాల గురించి చర్చిస్తాం. ముందుగా స్టాక్ మార్కెట్లలో ఏం జరుగుతోందో చూద్దాం. ఆ తర్వాత ఈ గందరగోళానికి కారణమైన అంతర్జాతీయ ఉద్రిక్తతల గురించి తెలుసుకుందాం. అక్కడినుంచి మన దేశంలోని ఆర్థిక విషయాల మీద ఓ లుక్కేసి చివరిగా టెక్నాలజీ మన భవిష్యత్తును ఎలా మారుస్తుందో చర్చిద్దాం. సరే, మొదటి సెక్షన్ మార్కెట్ల సంక్షోభం. అసలు ఈ రోజు మన ఫినాన్షియల్ మార్కెట్లలో ఏం జరిగింది? ఎందుకింత పెద్ద కుదుపు వచ్చింది? దాని గురించిప్పుడు లోతుగా చూద్దాం. ది ఎకనామిక్ టైమ్స్ హెడ్లైన్ ఒక్క మాటలో మొత్తం పరిస్థితిని చెప్పేసింది. వార్ రాబింగ్ స్ట్రీట్ అని. అంటే యుద్ధం స్టాక్ మార్కెట్ను దోచుకుంటోందని. హెడ్లైనే చాలా స్ట్రాంగ్గా ఉంది కదా. అంటే ఆలోచించండి, కేవలం ఒక్క రోజులో, ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్ల సంపదలోంచి ఏకంగా 9.4 లక్షల కోట్లు మాయమైపోయాయి. ఇది మామూలు మొత్తం కాదు, చాలా చాలా పెద్ద ఫిగర్. ఇక మన మెయిన్ మార్కెట్ ఇండెక్స్లు కూడా భారీగా దెబ్బతిన్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ 2747 పాయింట్లు పడిపోయింది. అలాగే ఎన్ఎస్సీ నిఫ్టీ కూడా 830 పాయింట్లు కోల్పోయింది. అంటే రెండు కూడా దాదాపు 3.5% పైగా నష్టపోయాయి. అయితే మార్కెట్ ఇంతలా పడిపోవడానికి ఒక్కటే కారణం లేదు. చాలా అంశాలు దీని వెనకలున్నాయి. పేపర్లేం చెప్పున్నాయంటే, ముఖ్యంగా పశ్చిమాసియాలో టెన్షన్స్ పెరిగిపోవడం ఒక మెయిన్ రీజన్. దానికి తోడు ఫారిన్ ఇన్వెస్టర్లు వాళ్ల షేర్లను భారీగా అమ్మేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ బాండ్స్ మీద రాబడి పెరగడం, ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ స్లో అవుతుందేమోనన్న భయాలు, ఇవన్నీ కలిపి మార్కెట్ను కిందకు లాగేశాయి. ఓకే, ఇప్పుడు మార్కెట్ల నుంచి వాటిని ఇంతలా ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ రాజకీయాల వైపు వెళ్దాం. మన రెండవ సెక్షన్ భౌగోళిక రాజకీయ విభేదాలు. ప్రపంచంలో ఎక్కడో జరిగే గొడవలు మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్లో హాట్ టాపిక్ ఇదే. అమెరికా ఇరానుకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రపంచ వాణిజ్యానికి చాలా కీలకమైన హార్ముజ్ జలసంధిని గనక మూసివేస్తే ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించింది. ఇది నిజంగా పెద్ద విషయం. సరే, ఈ గొడవలన్నీ ఎక్కడో దూరంగా వెస్టేషియాలో జరుగుతున్నాయి కదా. మరి వాటి ప్రభావం మన దేశం మీద, మన మీద ఎలా పడుతుంది? అదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం మన వ్యవసాయ రంగంలోనే ఉంది. ఈ హెడ్లైన్ చూడండి, చాలా క్లియర్గా చెప్తోంది. పశ్చిమాసియా షాక్ను బాస్మతి బెల్ట్ అనుభవిస్తోంది. అంటే ఎక్కడో జరుగుతున్న గొడవ ప్రభావం నేరుగా మన రైతుల మీద పడుతోంది. దీనివల్ల మన ఎక్స్పోర్టర్స్, ముఖ్యంగా బాస్మతి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. షిప్పింగ్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. సరుకంతా పోర్ట్లోనే ఆగిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా రావలసిన డబ్బులు కూడా టైంకి రావట్లేదు. ఇది వాళ్ల బ్రతుకుతెరువు మీద పెద్ద దెబ్బ. సరే, అంతర్జాతీయ విషయాలు పక్కన పెట్టి ఇప్పుడు మన దేశంలోని విషయాల మీద ఫోకస్ చేద్దాం. మన ప్రభుత్వ ఆడిట్లు, మన దేశీయ పాలసీలకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. దానికంటే ముందు కాగ్ గురించి చిన్నగా తెలుసుకుందాం. అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది మన దేశంలోనే అత్యున్నత ఆడిట్ చేసే సంస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను, రాబడులను లెక్కతేల్చే బాధ్యత దీనిదే. ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ ఆర్టికల్ ప్రకారం కాగ్ తెలంగాణ ప్రభుత్వం మీద చేసిన లేటెస్ట్ ఆడిట్లో కొన్ని కీలకమైన విషయాలను బయటపెట్టింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. కాగ్ రిపోర్ట్లో కొన్ని సీరియస్ లోపాలు బయటపడ్డాయి. ఉదాహరణకి, ప్రభుత్వ కంపెనీలు అంటే పిఎస్యులు ఏకంగా 12,000 కోట్ల రూపాయలు నష్టపోయాయట. అంటే అర్థమేంటి? అది మనందరి పన్నుడబ్బే కదా, వృధా అయినట్టు. అంతేకాదు, ఇండస్ట్రియల్ పార్కుల కోసం భూ కేటాయింపుల్లో తేడాలున్నాయని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నష్టాలొచ్చాయని, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా సరిగ్గా రాలేదని రిపోర్ట్ చెప్తోంది. ఇవన్నీ పరిపాలనలో పారదర్శకత లోపానికి సంకేతాలుగా చూడొచ్చు. ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. టెక్నాలజీ మరియు మన భవిష్యత్తు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించి జరుగుతున్న చర్చను పరిశీలిద్దాం. ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక ఆర్టికల్ హెడ్లైన్ చాలా ఆలోచింపజేసేలా ఉంది. మీ మెదడును
ఏఐకి అప్పగించకండి. అది మీలో ఉన్న విమర్శనాత్మక ఆలోచనను, సృజనాత్మకతను చంపేస్తుంది. ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఏఐ బలాలు వేరు, మన మానవ మేధస్సు ప్రత్యేకత వేరు. ఏఐ చాలా వేగంగా డేటాను ప్రాసెస్ చేయగలదు, ప్యాటర్న్లను గుర్తించగలదు. కాని విమర్శనాత్మకంగా ఆలోచించటం, కొత్తగా సృష్టించడం, సానుభూతి చూపించడం ఇవన్నీ మనుషులకే సాధ్యం. మరి ఏఐని బాధ్యతాయుతంగా ఎలా వాడాలి? ఈ ఆర్టికల్ కొన్ని మంచి సలహాలిస్తోంది. ముందుగా, ఏఐకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. దాన్ని కొత్త ఆలోచనల కోసం వాడుకోవాలి, కానీ మన ఆలోచనలకు ప్రత్యామ్నాయంగా చూడకూడదు. ముఖ్యంగా ఏఐ ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మన మానవ నైపుణ్యాలను పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సో, ఒకవైపు మార్కెట్ల కుదుపులు, మరోవైపు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంకోవైపు ప్రభుత్వ పాలనలోని లోటుపాట్లు, దానికి తోడు ఏఐ లాంటి కొత్త టెక్నాలజీలు. చూశారుగా, ఈరోజు వార్తలన్నీ మనం ఎంత వేగంగా మారుతున్నా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ప్రపంచంలో ఉన్నామో స్పష్టం చేస్తున్నాయి. ఈరోజు విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఏఐ లాంటి టెక్నాలజీలు మన పనులన్నింటినీ సులభతరం చేసే ప్రధాన సాధనాలుగా మారినప్పుడు ఇక మానవులుగా మన అంతిమ ప్రయోజనం ఏమవుతుంది? దీని గురించి ఆలోచించండి. Please like, share and subscribe.